ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును ఉంచాలని డిమాండ్ చేస్తూ మంత్రి విడుదల రజనికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వారిని పోలీసులు నిర్బంధించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ నిరంకుశ విధానాలను ఖండిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మారుస్తూ తీసుకొచ్చిన జీవో కాపీలను దగ్ధం చేశారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును 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 యూనివర్సిటీకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు జాతి కీర్తి పతాకాన్ని దేశ నలుమూల విస్తరించినటువంటి ఎన్టీ రామారావు గారి పేరు ఆ విశ్వవిద్యాలయానికి పెట్టడం సమంజసంగా ఉంటుందని చెప్పి ఆ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం, ఆ తదుపరి వచ్చినట్టు ముఖ్యమంత్రులందరూ కూడా మరి ఆ విశ్వవిద్యాలయానికి అదే పార్టీ కొనసాగించడం కూడా మంత్రివర్గంలో కూడా ఆమోదించడం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ రోజున ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మంటగలపడం కోసం మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ సభ్యుడ వ్యవస్థాపక నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క కీర్తి ప్రతిష్టలు మంటడం కలపడం కోసం ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అక్రమంగా అర్ధరాత్రి జీవోలను జారీ చేసి హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ అని నామకరణం చేయటం మిక్కిలి దురదృష్టకరమైన సంఘటనగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తెలుగు ప్రజలందరి మనోభావాల్ని గౌరవిస్తూ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే నామకరణం చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీగా మరి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో మారుమూల